ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ప్రస్తుతం సర్వదర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క పూర్తి వివరాలను గురించి, అక్కడ వెహికల్ పార్కింగ్ ఉందా లేదా, స్టే చేయడానికి వీలవుతుందా, ఇలా చాలా రకాలుగా భక్తులు సందేహాలను అడుగుతున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 87,347 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 39,490 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,13,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే గనక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే ప్రతిరోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్ అనేది వ్యాపించి ఉందండి. అంతవరకు కూడా క్యూలో జనాలు వేచి ఉండటం జరిగింది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయితే మొత్తం దర్శనమై బయటికి రావడానికి ఒక రోజు పడుతుంది. ఒక రోజంతా కూడా మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో ఉండాల్సి ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ప్రతిరోజు కూడా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తూనే ఉన్నారండి టీటీడీ వారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయండి. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. రాత్రి 8 నుంచి సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు కాబట్టి మీరు సాయంత్రం నుంచే ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే క్యూ లైన్లో ఉంటే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. కొంతమంది భక్తులు ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే టికెట్లను తీసుకుంటే అలిపిరి మెట్ల మార్గంలోనే నడిచి వెళ్ళాలా లేదా వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చా అని అడిగారు. శ్రీవారి మెట్ల మార్గంలో తీసుకుంటేనే ఖచ్చితంగా నడిచే వెళ్ళాలన్న రూల్ ఉందండి. మిగతా ఎక్కడ తీసుకున్నా అంటే శ్రీనివాసం కానీ విష్ణు నివాసం కానీ లేకపోతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కానీ ఈ మూడింటిలో మీరు ఎక్కడ టోకెన్ తీసుకున్నా కూడా మీరు నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా కొండకు వెళ్ళొచ్చు. సర్వదర్శనం టికెట్స్ తీసుకున్న తర్వాత పార్కింగ్ అవైలబిలిటీ ఉందా అని అడిగారు. ఆ కాంప్లెక్స్ల దగ్గరే మీకు వెహికల్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుందండి. కొందరు మేము కొండకి కార్ తీసుకెళ్లడం లేదు అంటున్నారు. అప్పుడు మీరు సర్వదర్శనం టికెట్ తీసుకున్న తర్వాత ఆ కాంప్లెక్స్ల దగ్గరే కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ కార్ని పార్క్ చేసేసి కొండపైకి దర్శనానికి వెళ్ళొచ్చు. మళ్ళీ మీ వెహికల్ని మీరు తీసుకోవచ్చు. అలాగే సర్వదర్శనం టికెట్ల కోసం ఒక్కరు వెళ్తే చాలా, ఎవరి టికెట్ వారికే ఇస్తారా అని అడిగారు. ఎవరి దర్శనం టికెట్ని వారికే ఇస్తారండి. అక్కడ మీ ఆధార్ని స్కాన్ చేసి మీ యొక్క ఫోటో తీసుకొని దర్శనం టికెట్లు అనేవి కేటాయిస్తారు. ఎంతమందికి అయితే సర్వదర్శనం టికెట్స్ కావాలో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఎవరి టికెట్ని వారికే ఇస్తారు. తర్వాత ఒకసారి సర్వదర్శనం టికెట్ తీసుకుంటే మళ్ళీ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒకసారి ఉచిత సర్వదర్శనం టికెట్ తీసుకుంటే మీరు దర్శనం టికెట్ తీసుకున్న డేట్ నుంచి 30 రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే సర్వదర్శనం టికెట్ని తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవండి ప్రస్తుతం సర్వదర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క పూర్తి వివరాలు. ఇక
కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ ఎలా తీసుకోవాలి అని అడిగారు. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని ఇస్తారండి. అంటే మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ అయిపోతాయి. మీరు తెల్లవారుజామునే వెళ్ళి క్యూ లైన్లో ఉంటే మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అక్కడ మీకు ఏ కాస్ట్లో ఉన్న రూమ్ కావాలి అదంతా కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. తర్వాత మీకు స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ తీసుకున్న 2 to 3 అవర్స్ లోపు మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి రూమ్స్ చెక్ ఇన్ అడ్రస్ అనేది వస్తుంది. ఏ గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చింది అనేది అక్కడికి వెళ్ళి మీరు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మేడం రేపు మాకు సహస్ర దీపాలంకరణ సేవ ఉంది, వెళ్ళలేకపోతున్నాను, కానీ అదే రోజు డైరెక్ట్గా సుపదం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. అలా పంపించరండి. మీరు సేవా టికెట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా తిరుమల ఆలయంలో ఆ సేవలో కూర్చొని పాల్గొన్న తర్వాతనే మీకు దర్శనానికి పంపిస్తారు. సేవ ఏ కారణం తర్వాత మీరు వెళ్ళలేకపోయినా కూడా మిమ్మల్ని దర్శనానికి కూడా అనుమతించరు. మళ్ళీ మీరు వేరేగా ఏదైనా దర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొకరు, మేడం 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎంట్రీ టైమింగ్స్ బుకింగ్ది ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఉంటుంది అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి విడుదల చేయడమే మధ్యాహ్నం స్లాట్ నుంచి విడుదల చేస్తారండి. ఉదయం పూట 300 రూపాయల టికెట్ బుకింగ్ స్లాట్ టైం అనేది ఉండదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే టికెట్ స్లాట్ అనేది చూపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.